నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ఏలూరు జిల్లా చాట్రాయిలో సెల్ ఫోన్ల దొంగలను పోలీసులు పట్టుకున్నారు. చాట్రాయి సెంటర్ లో తాళం వేసి ఉన్న సెల్ ఫోన్ షాపులో అక్టోబర్ 16న జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ముద్దాయిలను పట్టుకున్నట్లు నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలిపారు. ఏలూరుకు చెందిన ముంగి సాగర్ మరో బాలుడు కలిసి చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరిని చాట్రాయి శివారు కొత్త ఆంజనేయ స్వామి గుడి వద్ద పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి 2 లక్షల విలువైన 35 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన నూజివీడు రూరల్ సీఐ కె రామకృష్ణ, చాట్రాయ్ ఎస్ఐ డి రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, బాలాజీ, మునీంద్రరావు, శ్రీనివాసులు, ప్రదీప్లను డీఎస్పీ అభినందించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, అనుమానం ఉన్న ఎడల పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పత్రికా మిత్రులందరికీ నూజివీడు పోలీసు తరఫున నా నమస్కారాలు. 16, 17 తారీఖులో పోయిన నెల చాట్రాయిలో ఒక సేల్స్ అండ్ సర్వీస్ షాప్లోంచి ఒక 25 సెల్ ఫోన్స్ దాకా తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు చేశారు. ఆ కేసుని క్రైమ్ నెంబర్ 145/2025 అండర్ సెక్షన్ 331(4), 305 BNS కింద చాట్రాయి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి దాని మీద మన చాట్రాయి ఎస్ఐ గారైన రామకృష్ణ గారు మరియు వాళ్ళ సిబ్బంది దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సాంకేతికతను జోడించి దీంట్లో ఉన్న కొంత క్లూని సంపాదించారు. ఆ క్లూని ఆధారంగా ఏలూరు పాముల దెబ్బకు సంబంధించిన ముంగి సాగర్ ఈ యొక్క ముద్దాయి, ఇతనికి 19 సంవత్సరాలు, ఇతను తర్వాత మన ఒక బాలుడు ఒకడు, అతని వయస్సు కూడా 16 సంవత్సరాలు. అతను చట్టంతో ఘర్షణ పడిన బాలుడు కాబట్టి అతని పేరు కూడా నేను చెప్పట్లేదు. అతను దీంట్లో ముఖ్య పాత్ర వహించాడు. ఆ పిల్లవాడు ఇతను కలిసి ఈ యొక్క నేరం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అలాగే నేరం చేసిన ఈ యొక్క సెల్ ఫోన్స్ ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళ దగ్గర అందరితో రికవర్ చేయడం జరిగింది. ఈ 25 సెల్ ఫోన్స్ యొక్క వాల్యూ 2 లక్షల రూపాయలు సుమారు చేస్తున్నాయి. దీంతోపాటు నర్సాపురం విస్సన్నపేట ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్సన్నపేట పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సాపూర్ అనే ఒక గ్రామంలో కూడా అదే రోజు ఈ కన్నప్రాణం కూడా చేశారు. దాంట్లో ఆ కన్నప్రాణంలో ఒక 10 ఫోన్స్ దాకా, ఈ 10 ఫోన్స్ అక్కడ వాళ్ళు నేరం చేశామని, దొంగతనం చేశామని చెప్పి వాటిని కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ విషయం అయ్యి ఈ తదుపరి ఆ యొక్క పోలీసు వారికి మేము మెసేజ్ అది పంపించి ఈ కార్యవాహి అంతా నెక్స్ట్ చేయమని చెప్తాము. దీంట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా వాడి ఒక మంచి క్లూ తీసుకొచ్చి ఇలాంటి చక్కటి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాన్ని చేసిన మన చాట్రాయి ఎస్ఐ గారు రామకృష్ణ గారికి, అలాగే మన రూరల్ సిఐ గారైన రామకృష్ణ గారిని, వారి సిబ్బందిని, మా ఎస్పీ గారైన కె ప్రతాప్ శివకిషోర్ IPS గారు అభినందించారు. వీళ్ళందరికీ రివార్డ్స్ పంపించాలని చెప్పి నన్ను ఆదేశించడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడేది ముందు కూడా చేస్తామని చెప్పి మీకు చెప్తూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ ప్రెస్ మీట్. మేము లేవు. చిన్న అలవాట్లకి, బాగా తాగుడికి, తర్వాత ఈ ఖర్చులకి అలవాటు పడి ఇలాంటివి చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. ఇదే ప్రథమం చేశారు. ప్రథమంలోనే మనం పట్టుకోవడం జరిగింది.